ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. పోలవరం చట్టంలో మనకి ఛత్తీస్గఢ్కి తెలంగాణకి కొన్ని విభేదాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్కి అదేవిధంగా ఒరిస్సాకి ఉన్నటువంటి వివాదాలను ఆల్మోస్ట్ ఆల్ పరిష్కార దశకు వచ్చేసాయి. పరిష్కరించుకునే పరిస్థితి వచ్చేసింది. మన జగన్మోహన్ రెడ్డి గారి చొరవ వల్ల పరిష్కరించుకునే దశకు వచ్చాం. వాళ్ళు తెలంగాణలో కొత్త సమస్య తీసుకొచ్చారు. 7 గ్రామాలని మనం కలిపేటువంటి విధానం చట్టంలో ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, నేను లేకపోతే మోడీ గారు నిర్ణయించింది కాదు. అది విభజన చట్టంలో 7 మండలాలు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలిపితే తప్ప పోలవరం నిర్మాణం సక్రమంగా సాగదు. ఇది ముంపుకు గురయ్యేటువంటి ప్రాంతాలు. అవి ఒక ప్రాంతంలో ఉంటే ఘర్షణలు వస్తాయి లేదా విభేదాలు వస్తాయని కలిపేశారు. వాడిని అడుగుతున్నారంట వాళ్ళు. ఇది అడగడం తప్పో రైటో చెప్పాలి కదా. అంటే మీరు ఏమనుకుంటున్నారు? పోలవరాన్ని కట్టకూడదని అనుకుంటున్నారు అనేటువంటి భావన కలుగుతా ఉంది. ఎందుకంటే ఒకటి, వాళ్ళు అడుగుతున్నారు, మేము ఇస్తాం అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా ద్రోహం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి కంఠం పెద్దది కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసేటటువంటి పత్రికలు విరివిగా ఉండవచ్చు, మీడియాలో ఆయన ఎక్కువగా చెప్పవచ్చు, కానీ పోలవరానికి ద్రోహం చేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని మరొక్కసారి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నానని మనవి చేస్తున్నా. 7 మండలాల్లో కొన్ని గ్రామాలను తీసుకువెళ్ళట్టు కలిపేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక దారుణమైన నిర్ణయానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రావడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ద్రోహం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అంతేకాదు, మీ అందరికీ తెలుసు గోబెల్ ప్రచారం. చంద్రబాబు నాయుడు గారికి అది చాలా మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆయనకి 1, 2, 3, 4 పత్రికలు ఉన్నాయి, అలాగే 2, 3 ఛానల్స్ ఉన్నాయి. ఒకే వార్త వండేస్తారు భయంకరంగా. ఇవాళ కూడా వారికి ఉన్న పత్రికల్లో రివర్స్ టెండరింగ్ రివర్స్ కొట్టింది అంటే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే పోలవరం ఈ దశకు రావడానికి కారణం, ఈ దశ కంటే సంక్షోభంలో ఉండడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ వల్లే జరిగిందని మా మీద ఆపాదించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను అనేక సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తున్నా, కాంట్రాక్టర్ను మార్చడం వల్లనో రివర్స్ టెండరింగ్ వల్లనో పోలవరం ప్రాజెక్టుకు నష్టం జరగలేదు. మరొక్కసారి చెప్తున్నా, కాంట్రాక్టర్ను మార్చడం వల్లనో రివర్స్ టెండరింగ్ వల్లనో పోలవరానికి నష్టం జరగలేదు. నష్టం జరిగిందల్లా మీ తెలివి తక్కువతనం వల్ల. నది డైవర్షన్ పూర్తి కాకుండా, డైవర్షన్ చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ వేసి కాఫర్ డ్యాముల నిర్మాణం ప్రారంభించడం వల్ల మాత్రమే ఇవాళ ఇది జరిగిందనేది ఘంటాపదంగా చెప్పగలనని కూడా మనవి చేస్తున్నా. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం రివర్స్ టెండరింగ్, కాంట్రాక్టర్ను మార్చారు, అందువల్లనే జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. పదే మాట్లాడటంతో ఏమో అనేటువంటి భావన ప్రజల్లో కలిగే విధంగా నేను ఇంతకు ముందు అనేక సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేశా, డయాగ్రామ్ వేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేశా. నేను మనవి చేస్తున్నా, దీనివల్ల కాదు, చంద్రబాబు నాయుడు గారు 2019లో త్వరితగతిన పూర్తి చేసి ఎన్నికలకు వెళ్ళాలి అనేటువంటి తాపత్రయంతో ప్రోటోకాల్ లేకోకుండా, నది డైవర్షన్ పూర్తి కాకోకుండా నది మధ్యలో కాఫర్ డ్యాములు వేసేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల మాత్రమే ఈ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇవాళ నష్టం జరగడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినటువంటి విధానం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పోలవరం మీద చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి లేనే లేదు. పోలవరంలో వచ్చేటటువంటి డబ్బుల మీద మాత్రమే ఆయనకి చిత్తశుద్ధి ఉంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. నేను చెప్పింది కాదు, వారి పార్ట్నర్గా ఉన్నటువంటి మోడీ గారే అది ఏటీఎంగా ఉపయోగించుకుంటున్నారనేటువంటి మాట చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా నేను సవినయంగా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజల్లో తీవ్రమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం మీరే, ఎవరు కాదు. మీరే ఒక లెటర్ రాసి ఆహ్వానింపజేసుకొని మీరే వెళ్ళడం, మీరే మాట్లాడడం,
మీరు మాట్లాడిన తర్వాత ఏమో వారు మాట్లాడక ముందే చాలా లీకులు ఇవ్వడం, ఇందాక నేను చెప్పినటువంటి అనేక అనుమానాలు తెలుగు రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో తీవ్రమైన నష్టాన్ని చేసేటటువంటి డిమాండ్స్ వారు పెట్టారని, మీరు కొన్ని డిమాండ్స్ను అంగీకరించారనేటువంటి మాటలు పత్రికల్లో వస్తున్నాయి. దీనికి క్లారిఫికేషన్ ఇచ్చుకోవడం మీకు మంచిదని మనవి చేస్తున్నాం, మాకు కాదు, మీకు మంచిది. లేకపోతే మీరు నష్టం చేస్తున్నారు రాష్ట్రానికి అనేటువంటి భావన, రెండు కళ్ళు కాబట్టి రెండింటినీ సమానంగా చూసుకుంటున్నారు, అవసరమైతే మన రాష్ట్రంలో ఉన్న కొన్ని హక్కుల్ని వారి రాష్ట్రానికి ఇస్తారు అనేటువంటి భావన కలిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సత్వరమే మీరు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పకపోతే ఎవరు అనుకోవాల్సింది వాళ్ళు అనుకుంటారు. తీవ్రంగా మీకే నష్టం ఈ ప్రభుత్వానికి జరుగుతుంది, రాష్ట్రానికి జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కమిటీ వేశారు. అదేదో పూర్వం ఏదో సినిమా మన టీవీలో వచ్చేది ఋతురాగాలని సీరియల్, ఎన్ని సంవత్సరాలు నడిచిందో అన్ని సంవత్సరాలు నడిచింది. ఈ కమిటీలు కూడా అన్ని సంవత్సరాలు నడుస్తుంది. నేను ఒక మాట చెప్తా, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, కేంద్రంతో సిఎస్లతో మీటింగ్ వేయటం, బేడీతో ఒక కమిటీని వేయటం, కొంతవరకు ముందుకు వెళ్ళినాయి. మళ్ళీ వెనకొచ్చారు. మళ్ళీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకోవటం, ఏం జరిగింది ఎవరికి చెప్పకుండా పారిపోయి రావటం. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్నది కూడా కరెక్ట్ కాదనే విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. నేను మనవి చేస్తున్నా, ఎమ్మటే క్లారిఫికేషన్ ఇవ్వడం మీకు మంచిది, ప్రజలకు మంచిది. లేదు మా ఇష్టం, మాకు సాగుతుంది, మేము చెప్పాల్సిన అవసరం లేదు, అవసరమైతే తిరుపతి గుడిలో కూడా ఇచ్చేసేస్తాం, దైవాన్ని కూడా ఇచ్చేస్తాం, లేదా తీర ప్రాంతంలో కూడా ఇస్తాం, మాకు రెండు కళ్ళు, మా రెండు సమానమే, మా తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ ఉంది కాబట్టి రాబోయే కాలంలో తెలుగుదేశం బాగా పెరగాలంటే మనం కొంత ఇస్తామంటే ఉపయోగం జరిగిద్దని పిచ్చి ఆలోచనలు చేశారా? అక్కడ పోతారు. అది ఆలోచించుకోమని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.